నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో అమెరికా కూడా ఎంటర్ అయింది. అమెరికా భీకరమైనటువంటి దాడులు చేసింది ఇరాన్ అణుస్థావరాలపైన. దీంతో ఇరాన్ ముందు ఇప్పుడు పరిమితమైనటువంటి ఆప్షన్లు ఉన్నట్టుగా కనిపిస్తోంది. దీంతో హర్మూజ్ జలసంధిని మూసేయడానికి సిద్ధమవుతోంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇది మూసేయడానికి అక్కడ ఇరాన్ పార్లమెంటులో ఆమోదం కూడా లభించింది అని చెబుతూ ఉన్నారు. అయితే ఈ ప్రభావం భారత్పై ఎలా ఉంటుంది, మిగిలిన ప్రపంచ దేశాలపై ఎలా ఉంటుంది? ఈ మూసేస్తే కనుక హర్మూజ్ జలసంధి కనుక మూసేస్తే, హర్మూజ్ జలసంధి అంటే మన ప్రేక్షకులకు చాలా వరకు పరిచయం ఉంటుంది. సుమారుగా ప్రపంచంలో చమురు అలాగే న్యాచురల్ గ్యాస్ ఈ రెండు కలిపి సుమారుగా 30% రవాణా ఈ హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతూ ఉంటాయి. మరి దీన్ని కనుక క్లోజ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతే దాని యొక్క ప్రభావం భారత్పై కూడా ఎంతో కొంత ఉంటుంది అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. మరి నిజంగా ఇరాన్ ఆ పని చేస్తుందా? కేవలం ఇజ్రాయిల్ అమెరికాపై ఉన్నటువంటి కోపాన్ని ప్రపంచం మొత్తం మీద చూపించాలని అనుకుంటుందా ఇరాన్? ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? ఈ అంశాన్ని గురించి మనం కాస్త విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు చాడా శాస్త్రి గారు. శాస్త్రి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే. సో ఇరాన్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఇప్పుడు పెద్దగా ఏం లేవు. ఈ హర్మూజ్ జలసంధిని మూసేస్తే యూరోపియన్ కంట్రీస్ని కొంతవరకు దెబ్బ కొట్టవచ్చు అని అనుకుంటున్నారు. పార్లమెంటు కూడా ఆమోదం తెలిపింది, ఇక మూసేయడం లాంఛనమే అని అంటున్నారు. మీకున్నటువంటి సమాచారం ఏంటి? మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి సార్? మొన్న జరిగిన అమెరికా దాడులకు రియాక్షన్ అనమాట ఇరాన్ ప్రత్యక్ష దాడులు చేయలేదు కాబట్టి అమెరికాని ఇబ్బంది పెట్టడానికి, ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టడానికి ఏదో చర్య తీసుకోవాలి. అందుకోసం ఈ హారస్ అన్నది ఇప్పుడు దీన్ని బ్లాక్ చేస్తోందని చెప్తోంది. గతంలో కూడా చాలా సార్లు ఇరాన్ ఇరాక్ యుద్ధం అప్పుడు కూడా ఈ జలసంధి అంటారు దీన్ని తెలుగులో చెప్పాలంటే, దీన్ని బ్లాక్ చేద్దామని చూస్తున్నారు. ఇది ఇరాన్ కి దక్షిణ ప్రాంతంలో దక్షిణ తీరంలో ఉంది, సముద్ర తీరంలో. అటుపక్క యమన్ ఉంది, వీటికి మధ్యలో ఉంది. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మొత్తం వెడల్పు ఇక్కడ 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంది అక్కడ. అంత కూడా కొన్ని ప్రాంతాల్లో ఇదేంటంటే 1-2 కిలోమీటర్లు నేరో అయిపోతుంది. పెద్ద పెద్ద షిప్పులకి ఆ మధ్య నుంచి మాత్రం వెళ్ళాలి. మిగతా ప్రాంతాల్లో ఆ ప్రాంతం అక్కడి నుంచి అనువుగా లేదు. సముద్ర ప్రాంతం పెద్ద పెద్ద షిప్పులు అవి ట్రావెల్ చేయడానికి అనువుగా లేదు. అందుకని ఇరాన్కి అక్కడ చాలా స్ట్రాటజిక్ గా ఆ ఏరియా అంతా చాలా ముఖ్యమైనది. అది తలుచుకుంటే ఆ ఏరియా మొత్తం బ్లాక్ చేయగలదు. అందుకని ఇప్పుడు భయపెడుతోంది అమెరికాని, ప్రపంచ దేశాలని భయపడుతోంది. గతంలో చాలాసార్లు భయపెట్టింది, ప్రయత్నాలు కూడా చేసింది బ్లాక్ చేయడానికి. కానీ అప్పట్లో అది ఫెయిల్ అయింది, ప్రపంచ దేశాలన్నీ అడ్డుకున్నాయి. అందుకని పెద్దగా ఇబ్బంది కలగలేదు ప్రపంచానికి. ఈసారి ఏం చేస్తుందో తెలీదు. నిన్న అయితే అధికారికంగా ఇరాన్ పార్లమెంటు మూసేమని, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అంటారు దీన్ని, దాన్ని మూసేమని అధికారికంగా పార్లమెంట్ ప్రకటించింది. సో ఎప్పుడు చేస్తారు ఏంటి అన్నది చూడాలి. అయితే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఎన్ని రోజులు మూసేయగలదు? మూసేస్తే ఇరాన్కి కూడా ఏమైనా నష్టం ఉంటుందా ఆర్థికంగా? ఇది ప్రత్యేకంగా మూసేయడం అంటే ఏదో ఇది పెట్టి మూసేయడం అంటూ ఉండదండి. మొత్తం ఆ బ్లాక్ చేయడం అంటే సముద్రంలో షిప్పులు వెళ్లకుండా ఎటువంటి అడ్డులు పెట్టడం అన్నది ఏం చేయరండి వాళ్ళు. అదేంటంటే అది బలహీనంగా చేస్తారు, అంటే ప్రమాదకరమైన ప్రాంతంగా మారుస్తారు దాన్ని. షిప్పులు వెళ్తే ఎక్కడ బాంబులు పడతాయి, ఎక్కడ మిసైల్స్ పడతాయి అన్నట్టుగా పెడతారు. ఇరాన్ దీనికోసం చాలా రోజులు బట్టి ప్రిపేర్ అవుతుంది, గతంలో ప్రిపేర్ అయింది. అదేం చేస్తుందంటే మనం నక్సలైట్ ల్యాండ్ మైన్స్ పెట్టినట్టుగా ఇరాన్ ఏం చేస్తుందంటే సముద్రంలో మైన్స్ పెడుతుందండి. షిప్పులు పెద్ద పెద్ద షిప్పులు వచ్చినప్పుడు మైన్లు తగులుకొని షిప్పులకి పెద్ద ప్రమాదాలు జరగకపోయినా షిప్పులు రవాణా ఆటంకం ఏర్పడుతుందండి. అట్లాగే ఇరాన్ దగ్గర చిన్న చిన్న సబ్మెరైన్స్ ఉన్నాయండి. ఆ సబ్మెరైన్స్ ద్వారా టార్పిడోస్ కానీ లేకపోతే మిసైల్స్ కానీ పంపించి షిప్పులు ఇబ్బంది పెట్టగలదండి. అట్లాగే టాక్టికల్ గా కూడా కొంత జిపిఎస్ బ్లాకేజ్ అవి చేసి షిప్పులకి మార్గాన్ని బ్లాక్ చేయగలదండి. ఇట్లా రకరకాల మార్గాల ద్వారా ఆ ప్రాంతాన్ని అది ఉప్పెట్లో పెట్టుకుంటుందండి. షిప్పులు ధైర్యంగా ఆ ప్రాంతం నుంచి వెళ్ళలేకుండా చేసే ప్రయత్నాలన్నీ చేస్తుందండి ఇరాన్. దీనివల్ల ఏమవుతుందంటే ప్రపంచంలోని రమారమే 20% దాకా మీకు క్రూడ్ ఆయిల్ సప్లైస్ ఆ మార్గం ద్వారా వెళ్తున్నాయండి. సో ఒక లెక్క ప్రకారం ఈ బ్లాక్ అయితే యూరోప్కి రమారు 30% వరకు క్రూడ్ ఆయిల్ సప్లైస్ తగ్గుతాయండి. ఆ మార్గం ఒక క్రూడ్ ఆయిలే కాదు, సిఎన్జి అండ్ న్యాచురల్ గ్యాస్ కూడా మార్గం ద్వారా వెళ్తుందండి. సో ఇవన్నీ చూస్తే
చూస్తే ఒక లెక్క ప్రకారం ప్రమాణం 60 నుంచి 70 దాకా ఈ కార్గో షిప్స్ రోజు ఆ ప్రాంతం నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటాయండి. వాటిల్లో ఒక్క క్రూడ్ ఆయిల్ సిఎన్జి కాకుండా ఈ కంటైనర్ షిప్స్ కూడా చాలా పెద్ద పెద్ద కంటైనర్ షిప్స్ కూడా మార్గం ద్వారా వెళ్తుంటాయి. రకరకాల సరుకులు రవాణా అవుతుంటాయండి ఆ మార్గం ద్వారాను. అంచేత యూరోప్కి ప్రపంచానికి అందరికీ కూడా చాలా ఇబ్బంది అండి. ఈ ఓపీఎస్ ఇది ఆయిల్ ఆర్గనైజేషన్ లెక్క ప్రకారం ఒకవేళ అధికారి నిజంగా కొన్నాళ్ళు డిస్టర్బ్ చేయగలిగితే, పూర్తిగా ఆపేయలేదు కానీ డిస్టర్బ్ చేయగలిగితే ప్రపంచంలో 10 నుంచి 20% దాకా ఆయిల్ ధరలు ట్రబుల్ ధరలు పెరుగుతాయని భయపడుతున్నారు. జేపీ మోర్గాన్ సంస్థ అంచనా వేస్తుంది సార్, సుమారు గనక అది ఆపేస్తే మీరు అన్నట్టుగా అది దాన్ని బ్లాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే కనుక 70% ద్రవ్యోల్బణం పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఆర్థిక వృద్ధి మీద కూడా దెబ్బతీయడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఏ దేశాలు ది వర్స్ట్ ఎఫెక్టెడ్గా అవుతాయి, ది మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్ అంటే ఏమేమి అవుతాయి? యూరోపియన్ కంట్రీస్ అయినా మన దగ్గర సెకండ్ క్వశ్చన్ వచ్చేసి భారత్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఎందుకంటే మనం నేరుగా దిగుమతి చేసుకోనప్పటికీ కూడా కొన్ని కంట్రీస్ ఉంటాయి కదా, సౌదీ, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్ ఇలాంటి కంట్రీస్ ఉంటాయి కదా, మనం అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటాం కాబట్టి అక్కడికి రానప్పుడు ఆటోమేటిక్గా మన భారత్ పై కూడా ప్రభావం పడుతుందని అంటున్నారు. పడితే ఎంత మేర పడుతుంది? యాక్చువల్గా చెప్పాలంటే ఒక 70% దాకా ద్రవ్యోల్బణం పెరగడం అంటూ అంత భయంకరమైన పరిస్థితి అయితే ఏమి రాదండి. ఇరాన్ ఎన్నాళ్ళు దాన్ని బ్లాక్ చేయగలదు, లేకపోతే ఎన్నాళ్ళు అక్కడ ట్రాన్స్పోర్ట్ డిస్టర్బ్ చేయగలదు అన్న దాని మీద ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఆధారపడి ఉంటాయి. కానీ ఎక్కువ అంటే చరిత్రలో చూస్తే ఇరాన్ అంత గట్టిగా ఎక్కువ రోజులు ఆపలేదండి. ఎందుకంటే అక్కడ దగ్గరలో బహ్రెయిన్లోని అమెరికా యుద్ధ నౌకలు ఎప్పుడు తయారుగా ఉంటాయండి. ఇరాన్ ఇటువంటి పనులు ఏవైనా చేసినా సరే అమెరికా యుద్ధ నౌకలు వెంటనే రంగంలో దిగి ఇరాన్ చేసేటువంటి దుందుడుకు చర్యనైనా సరే అడ్డుకునే స్థితిలో ఉంటాయండి. అట్లాగే ఒకేసారి ప్రపంచ అన్ని దేశాలతో ఇరాన్ యుద్ధం చేయలేదు, ఉన్న సంబంధాలు చెడగొట్టుకోలేదండి. సో బెదిరింపులు దిగుతుందేమో తప్పితే చిన్న చిన్న కార్యాలు ఏమైనా చేస్తుందేమో ప్రపంచాన్ని భయపెట్టడానికి తప్పితే అంతకంటే గట్టి చర్యలు తీసుకుంటుందని అయితే నేను అనుకోవటం లేదండి. మన దేశానికి సంబంధించి ఏమంటే మన దేశం దగ్గర స్ట్రాటజిక్ రిజర్వ్స్, పెట్రోలియం రిజర్వ్స్ అని మనం మెయింటైన్ చేస్తున్నామండి. ఆ మధ్యకాలంలో ఇప్పటికి 3 చోట్ల నాకు తెలిసి విశాఖపట్నం, తర్వాత బెంగళూరు, తర్వాత ఇంకేదో ప్రాంతం గుర్తురావట్లేదు, ఆ 3 ప్రాంతాల్లో స్ట్రాటజిక్ రిజర్వ్స్ అని చెప్పి భారీ ఎత్తున అండర్ గ్రౌండ్ లో మన వాళ్ళు ఆయిల్ ట్యాంక్స్ కట్టి సుమారు 5 నుంచి 6 మిలియన్ మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ మన వాళ్ళు రిజర్వ్ చేస్తున్నారండి. కాకుండా ఇంకా కొత్తగా కూడా ట్యాంకులు కడుతున్నారండి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే సుమారు 60 నుంచి 75 రోజుల దాకా ఆయిల్ రిజర్వ్స్ మన దగ్గర ఉంటాయండి. అంటే 2 నెలల దాకా మనకి ఆయిల్ సరఫరాకి ఇబ్బంది ఉండదు సామాన్య ప్రజలకి. ఇమీడియట్ గా అయితే ఎఫెక్ట్ ఉండదు, మనకి ఇమీడియట్ గా అయితే అందుకే ఎఫెక్ట్ ఉండదండి. ఇది ఎన్నాళ్ళు ప్రొలాంగ్ అవుతుందా అన్న దాన్ని బట్టి మన ఇబ్బందులు ఏమైనా ఉంటాయండి. తాత్కాలికంగా ధరలు పెరగడం కానీ మన ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ ఉండదండి. సో మనకైతే ఎమర్జెన్సీ పర్పస్లో కాపాడుకోవడానికి భారత్కి బ్యాకప్స్ ఉన్నాయి. కాకపోతే మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ మీదనే డిపెండ్ అయి ఉన్నాం కదా, ఆధారపడి ఉన్నాం కదా. 20% మాత్రమే ఇక్కడ మన భారత్లో వస్తుంది. మిగతా 80% అన్ని కూడా మనం గల్ఫ్ కంట్రీస్ నుంచో లేకపోతే రష్యా నుంచో ఇంకో చోట నుంచో మనం తెప్పించుకుంటూ ఉన్నాం కదా. అవునండి. యాక్చువల్గా పూర్వం ఏమైందంటే ఇరాక్ నుంచి చాలా ఎక్కువగా మనం తెప్పించుకునే వాళ్ళం, ఆయిల్ లెవెల్ తెప్పించుకున్నాం. ఎప్పుడైతే 2018లో ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు పెట్టిందో ఆ రోజు నుంచి ఇరాన్ నుంచి దిగుమతులు బాగా తగ్గించామండి. తగ్గించిన తర్వాత మిగతా దేశాలతోటి ఒప్పందాలు చేసుకోవడం మొదలెట్టాము. తాజా సమాచారం ప్రకారం రబారమే 45 దేశాల నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకున్న ఒప్పందాలు కుదుర్చుకున్నామండి. అందుకని ఒకవేళ మనకి ఇరాన్ మార్గం ద్వారా ఇక్కడ ఏమైనా బ్లాక్ అయినా సరే మిగతా దేశాల నుంచి మనం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా ముందు చూపుతో చేసిన చర్య అండి. ఇన్ని దేశాలతో మనకి అగ్రిమెంట్ కాబట్టి ఒక ప్రాంతంలో ఇబ్బంది ఉన్నా మరో ప్రాంతం నుంచి మరి తెచ్చుకోవచ్చు. మనం రష్యా యుక్రెయిన్ యుద్ధం సమయంలో కూడా చూసాం, మనం రష్యా నుంచి విపరీతంగా ఆయిల్ దిగుమతి చేసుకున్నాము. ఇప్పుడు కూడా రష్యా నుంచి ఆయిల్ బాగా దిగుమతి చేసుకుంటాం. అందుకని మనకి ఇమీడియట్ గా అయితే ఇరాన్ బ్లాక్ చేయడం వల్ల, హోమస్ బ్లాక్ చేయడం వల్ల మనకైతే తాత్కాలికంగా ఏమైనా వస్తే ఇబ్బందులు వస్తాయేమో అయితే చాలా పెద్ద ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే లేవండి. ఇజ్రాయెల్ అమెరికా పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? అమెరికాకి పెద్ద ఎఫెక్ట్ ఉండదండి, ఎందుకంటే వాళ్ళకి ఆయిల్ రిజర్వ్స్ ఎప్పుడు ఉన్నాయి, వాళ్ళకి పర్వాలేదు. వాళ్ళకి ఆయిల్ రిజర్వ్స్ నాకు తెలిసి 40 నుంచి 50 బిలియన్ల బ్యారల్స్ వాళ్ళకి రిజర్వ్స్ ఉన్నాయి, ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, అది ఎక్కువగా వాడుకోకుండా ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతున్నారు. ఫ్యూచర్ కోసం పడుకొస్తాయని చెప్పి వాళ్ళు తక్కువగా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకొని దిగుమతుల మీద ఆధారపడి చేస్తున్నారండి. అందుకని అమెరికా కూడా ఇమీడియట్ గా దీనివల్ల ఇబ్బంది ఉండదండి. ఇబ్బంది అయ్యేది కొన్ని యూరోపియన్ దేశాలకు మాత్రం ఇబ్బందులు వస్తాయండి, ఎక్కువ రోజులు ఆగితే. ఓకే. అండ్ ఇప్పుడు అమెరికా ఇందులో డైరెక్ట్గా ఎంటర్ అయింది కాబట్టి, అణుస్థావరాల మీద దాడి చేసింది కాబట్టి
ఇరాన్ రిటాలియేషన్ ఇది ఎలాగో ఉంటుంది, హర్మూజ్ జలసంధి మూసేస్తుందా మూయదా ఇది అనేది ప్రస్తుతానికి స్పెక్యులేషనే, మూసేయడానికి అవకాశాలు ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది కాకుండా ఇరాన్ ఇంకా ఏం చేయగలదు, ఇజ్రాయిల్ని కానీ అమెరికాని కానీ సైనిక పరంగా ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి? అంటే అమెరికాని డ్యామేజ్ చేయగలిగేంత లేకపోతే ఇజ్రాయిల్ని డ్యామేజ్ చేయగలిగేంత ఆయుధ సంపత్తి ఏమైనా ఉందా ఇరాన్ దగ్గర? తాజా సమాచారం ప్రకారం అయితే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ పూర్తిగా నాశనం అయిపోయిందండి. ఇజ్రాయెల్ ఎలా కావాలంటే అలా దాడి చేసే పరిస్థితులు ఉంది. పూర్తిగా వాళ్ళ ఎయిర్ సిస్టమ్స్ డిఫెన్స్ అంతా నాశనం అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇంకా మరి ఏదో ఒక చెయ్యాలనే మార్గంలోని ఈ మిసైల్స్ ని, బ్యాలిస్టిక్ మిసైల్స్ ని ఇజ్రాయెల్ సాధారణ పౌరులు నివసించే స్థావరాల మీద వేస్తున్నారండి. ఇజ్రాయెల్ మాత్రం స్ట్రాటజిక్ గా వాళ్ళు ఎక్కడెక్కడ ఆయుధ సంపత్తి ఉంది, ఎక్కడెక్కడ మిసైల్స్ దాచారు, ఎక్కడెక్కడ వాళ్ళ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఇటువంటివి చూసుకొని ఖచ్చితంగా టార్గెటెడ్ గా చేస్తున్నారు. ఎవరెవరు ముఖ్య నాయకులు ఉన్నారు ఇటువంటివి చూసుకొని ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తుంటే ఇరాన్ ఏంటంటే ఏదో గుండె చేలో పట్టుకు మిసైల్స్ వేస్తుంది అంతే. ఆ మిసైల్స్ చాలా సివిలియన్ ప్రాంతాల్లో పడి చాలా ప్రాణ నష్టం జరుగుతుంది అక్కడ. పూర్తి వివరాలు ఇంకా బయటకు రావటం లేదు. కానీ దీనికి కొంతవరకు ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్ కూడా తట్టుకోలేకపోతుంది. ఎక్కువ సంఖ్యలో వీళ్ళు పంపించడం వల్ల, ఇరాన్ మిసైల్స్ పంపించడం వల్ల వాళ్ళ ఐరన్ డోమ్ వ్యవస్థ అన్నది పూర్తిగా తట్టుకొని నిలబడలేక కొన్ని మిసైల్స్ మిస్ అయ్యి ఇజ్రాయెల్లో పడి ఇజ్రాయెల్కి నష్టం కలుగు చేస్తున్నాయండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇరాన్ అమెరికాని కానీ ఇజ్రాయెల్ కానీ ఎదుర్కొనే పరిస్థితి లేదండి. ఎప్పట్లో సరెండర్ అవుతుందన్నదే మా తప్పితే అది ఇజ్రాయెల్ ఇంకా అమెరికా మీద కానీ ఇజ్రాయెల్ మీద కానీ ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు అయితే కనిపించడం లేదండి. ఖమేనీని ఉంచుతారా లేకపోతే అంతం చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది? ఎందుకంటే లాస్ట్ ట్రంప్ స్టేట్మెంట్ ఏంటంటే అతను ఎక్కడున్నాడో మాకు తెలుసు కానీ అతన్ని చంపాలనే ఉద్దేశం ప్రస్తుతానికి మాకు లేదని చెప్పారు. ఇప్పుడు తాజాగా అమెరికానే నేరుగా ఎంటర్ అయింది కాబట్టి పరిస్థితులు మారాయి కాబట్టి అలీ ఖమేనీని అంతం చేసేటువంటి ప్లాన్ ఉంటుందా లేకపోతే కేవలం అతను అంతం చేయకుండా కేవలం అక్కడ రెజీమ్ చేంజ్ ఒక్కటే అమెరికా టార్గెట్? ప్రస్తుతానికి అయితే మనకి ఇంకా పూర్తిగా వివరాలు రావట్లేదు. అమెరికా ముఖ్య ఉద్దేశం అతన్ని చంపడం కాదండి, రెజిమ్ చేంజ్ కావాలి. వాళ్ళకు అనుకూల ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. అమెరికా ముఖ్య ఉద్దేశం అదే. ఆ అనుకూల ప్రభుత్వం ఇన్నాళ్ళు ఈ ప్రభుత్వం తమ మాట వింటలేదు కాబట్టి దాన్ని లొంగ తీసుకొని తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగానే ప్రయత్నం అంతా జరుగుతోంది. దానికి ముందు ఇజ్రాయెల్ పెట్టి నడిపిస్తోంది కథ అంతాను. అది న్యూక్లియర్ ఇవన్నది కూడా దాంట్లో ఒక మార్గం. ఇవాళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి చెప్పింది ఏంటంటే కొంత ఈ అణు కార్యక్రమానికి సంబంధించిన సామాన్ అది పాకిస్తాన్ లో కూడా దాచారు, ఎన్రిచ్డ్ యురేనియం పాకిస్తాన్ లో కూడా నిల్వ చేశారు అని ఆయన చెప్పారు. మరి అమెరికాకి నిజంగా చెప్తుంటే మరి ఇరాన్ మీద దాడి చేస్తున్నట్టుగా పాకిస్తాన్ మీద కూడా దాడి చేయాలి కదా, కానీ చేయదు. పాకిస్తాన్ వాడుకుంటుంది. దాని దగ్గర అనుమానితులు ఉన్నా సరే, అణు సామగ్రి ఉన్నా సరే దాని మీద ఏం చేయదు. ఇదేంటంటే ఆ ప్రాంతంలోనే ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నిస్తుంది. ఓకే, చివరిగా చైనా ఏంటి? చైనా ఎంత ఎఫెక్ట్ అవుతుంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా, లేదా ఈ హర్మూజ్ జలసంధిని మూసేసినా కూడా? ఎందుకంటే ఎక్కువ అతిపెద్ద ఇంపోర్టర్ అని చెప్తున్నారు ఆయిల్ విషయంలో. ఇక్కడ ఈ మార్గం ద్వారా వెళ్ళేటువంటి ఆయిల్ విషయంలో చైనా ఎక్కువ దిగుమతులు జరుపుతుందని చెప్తున్నారు. చైనాపై ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం అంటారు? చైనా కూడా ఇబ్బంది ఉంటుందండి. భారత్లాగే ఇబ్బంది ఉంటుంది. కానీ చైనా కూడా స్ట్రాటజిక్ రిజర్వ్స్ అవి మెయింటైన్ చేస్తుంది. తర్వాత చైనాకి రష్యాకి రిలేషన్ బాగానే ఉంది. అవసరమైతే రష్యా నుంచి దిగుమతులు పెంచుకుంటుందండి చైనా కూడా. చైనా ఇబ్బందులు పడే పరిస్థితి లేదు. ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉంది చైనా, అందుకని తట్టుకోగలదండి. ఇది బహుశా నేను కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హోమస్ అన్నది ఎక్కువ రోజులు మూసివేసే పరిస్థితి ఉండదండి. డిస్టర్బ్ చేయలేదు. గతంలో కూడా చాలా ట్రై చేసింది కానీ చేయలేదు. జరిగే నష్టం ఏమవుతుందంటే ఈ షిప్పులకి, కార్గో షిప్పులకి, తర్వాత ఆయిల్ ట్యాంకర్స్ కి, వీటికి ఇరాన్ ఏమైనా నష్టం చేస్తే దానివల్ల ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇబ్బంది వచ్చి అవి కొంచెం నష్టాలు మూట కట్టుకుంటాయి తప్పితే ఇది పెద్దగా ఎక్కువ రోజులు సాగదండి. అమెరికా ఇమీడియట్ గా ఇన్వాల్వ్ అవుతుంది, మళ్ళీ స్ట్రైట్స్ పూర్తిగా ఓపెన్ చేసేటట్టు చూస్తుంది. అదే ఈ సీ మైన్స్ పెట్టడము, ఆ కార్గో షిప్పుల్ని పేల్చేయడాలు, తర్వాత జీపీఎస్ కూడా పని చేయకుండా చేస్తోంది ఇరాన్ అంటున్నారు. అది సాధ్యమేనా? అది ఆ పని చేస్తుందా నిజంగా ఇరాన్? నిన్న కొన్ని వార్తలు వచ్చాయండి. జీపీఎస్ కూడా బ్లాక్ చేసే, షిప్పులకి జీపీఎస్ కూడా బ్లాక్ చేసే ప్రయత్నాలు ఇరాన్ చేస్తోందని. కానీ టెక్నాలజీ పరంగా చూస్తే ఇజ్రాయెల్ ని దాటుకునే అంత టెక్నాలజీ ఇరాన్ దగ్గర ఉంటుందని అనుకోవట్లేదండి. ఇజ్రాయెల్ చాలా హైటెక్ దేశం అండి. అట్లాగే దానికి అమెరికా తోడైందండి. అందుకని రెండు కలిపి చేస్తున్నాయి కాబట్టి ఈ షిప్పులు, జీపీఎస్లు కానీ, అట్లాగే అమెరికా పూర్తిగా ఇరాన్ దగ్గర ఏంటంటే ఉన్నాయి, ఎటువంటి తరహాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన యాంటీ మిసైల్స్ కొట్టడం కానీ వాటికి సంబంధించిన అంత యుద్ధ సామగ్రి అమెరికా దగ్గర ఉందండి. అందుకే మీకు బహ్రెయిన్ నుంచి షిప్ రెడీగా తెచ్చిపెడుతుందండి. ఒకవేళ వీళ్ళంటూ నిజంగా బ్లాక్ చేస్తే దాన్ని యుద్ధం ఇటు తరలిస్తుందండి.
దారి నుంచి ఖచ్చితంగా స్ట్రైట్ బ్లాక్ అవ్వకుండా చూస్తుంది. ఓకే శాస్త్రి గారు, చూద్దాం మరి ఇరాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇది తాత్కాలికమేనా లేకపోతే కేవలం బెదిరించడానికే ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని ఇస్తుందనేది చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు శాస్త్రి గారు. నమస్తే. మరి ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేస్తుందా? మూసేస్తే గనక ఎక్కువగా ఆ ప్రభావం యూరోపియన్ కంట్రీస్పై ఉంటుంది. భారత్కి సుమారు 60 నుంచి 70 రోజుల వరకు ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి అంతగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ లోపు పరిస్థితి సద్దుమణిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అన్ని రోజులు మూసేసేటువంటి అవకాశం కూడా లేదు, అన్ని రోజులు మూసేసేటువంటి పరిస్థితి ఇరాన్కి కూడా లేదు అని చెప్తున్నారు. మనం చూడాలి రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు మనం చూడాల్సి వస్తుంది. అమెరికా ఇంకా మరిన్ని దాడులు చేస్తుందా అనేది మనం వేచి చూడాలి. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మీరు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.